హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్జిబిషన్లో క్యూ కట్టి మరీ కొనుక్కునే పెద్ద సైజు పాపడాలను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కేవలం 1 కప్పు గోధుమ రవ్వతోనే ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేలా పాపడాలు ఇలా చేశారంటే చాలా బాగుంటాయి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి సింపుల్గా ఇంత పెద్ద సైజు వడియాలని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక పెద్ద సైజులో ఉన్న గిన్నెను స్టవ్ పైన పెట్టేసి 1 కప్పు గోధుమ రవ్వకి 8 కప్పుల వాటర్ పోయాలి. ఇలా కప్పుతోనే కాకుండా ఏదైనా చిన్న గిన్నె కానీ లేదంటే గ్లాస్తో కానీ కొలవచ్చు. కాకపోతే ఎలా తీసుకున్నా కూడా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే 8 కప్పులు వాటర్ పోయాలి. గ్లాస్తో కూడా అంతే, 1 గ్లాస్కి గోధుమ రవ్వ తీసుకుంటే 8 గ్లాసుల వాటర్ పోయాలి. ఎలా తీసుకున్నా 1 వంతు గోధుమ రవ్వకి 8 వంతులు వాటర్ వేసేయాలి. తర్వాత 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఓమ వేస్తున్నాను. ఓమ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దగ్గు రాకుండా ఉంటుంది కాబట్టి ఓమ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను. కావాలంటే దీంట్లోకి ఎండుమిర్చిని కచ్చపచ్చగా దంచేసి అలాగే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. పాపడాలు బాగా తెల్లగా రావాలంటే ఓమను మాత్రం రవ్వ వేసి ఉడికించిన తర్వాత వేసుకుంటే పాపడాలు తెల్లగా వస్తాయి. అయితే ఓమలో ఉన్న రసం అంతా కూడా వాటర్కి పట్టాలనేసి నేనైతే ముందే వేశాను. తర్వాత స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇలా తీసుకున్న గోధుమ రవ్వను కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. గోధుమ రవ్వని ఒకేసారి మొత్తం వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉండడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. పూర్తిగా గోధుమ రవ్వ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మళ్ళీ హై ఫ్లేమ్లోకి మార్చుకొని కలుపుతూ ఉండాలి. గోధుమ రవ్వ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఇలా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఎంతవరకు అయితే ఉడికిందో అంతవరకు మాత్రమే ఉడికించాలి. అయితే ఈ రవ్వ చల్లారిన తర్వాత మళ్ళీ గట్టిగా అవుతుంది కాబట్టి ఇంతవరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం పలచగానే అనిపిస్తుంది, కానీ చల్లారిన తర్వాత పాపడాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది ఈ పిండి. చూడండి, పూర్తిగా చల్లారే వరకు ఇలాగైతే గట్టిగా అయింది. అయితే ఇది చల్లారేటప్పుడు మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పైన అట్టులాగా కడుతుంది, వడియాలు చేయడానికి సరిగా రాదు. కాబట్టి పూర్తిగా చల్లారే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు తయారు చేసుకోవాలి. అప్పుడే మనకు వడియాలు చేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇంట్లోనే ఫ్యాన్ కింద ఇలాంటి కవర్ ఒకటి వేసేసి పిండిని ఇలా గంటెతోని 2 గంటల వరకు వేసుకోవాలి. మనం పెద్ద సైజులో వడియాలు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇలా ఎక్కువ పిండి వేసుకుంటేనే పెద్ద సైజులో వస్తాయి. తర్వాత దోశను ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే కవర్ పైన ఇట్లా దోశలాగా చేసేయాలి. వడియాలని ఇంకా పెద్ద సైజులో చేయాలనుకుంటే ఇంకా కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి. అయితే వీటిని పెద్ద సైజులో చేస్తున్నాం కాబట్టి ఎండేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి కొంచెం పిండిని మాత్రమే ఎక్కువ వేసుకోవాలి. అలాగే పల్చగా కాకుండా మందంగా చేసుకోవాలి, అప్పుడే అసలు విరగకుండా వస్తాయి. లేదంటే మధ్యలో మధ్యలో విరిగిపోయి సగం సగంగా వస్తాయి కాబట్టి పిండిని కొంచెం మందంగా వేసుకుంటేనే పాపడాలు బాగా వస్తాయి. ఇలాగే పిండి మొత్తం వేసుకుంటూ మనకు నచ్చిన సైజులో చేసేసుకోవాలి. ఇది చేస్తున్నప్పుడు మాత్రం ఒకటికొకటి అంటుకోకుండా వేసుకోండి, తర్వాత విరిగిపోతాయి కాబట్టి ఇలా అంటుకోకుండా వేసేయాలి. వీటిని చేస్తే మాత్రం కవర్ పైన వేయండి, క్లాత్ పైన చేస్తే మాత్రం సరిగా రావు, అన్నీ కూడా విరిగిపోతాయి కాబట్టి కవర్ పైన మాత్రమే వేయాలి. అలాగే కవర్ పైన వేస్తున్నాం కాబట్టి నీడకు మాత్రమే వేయాలి, ఎండలో వేస్తే బాగుండదు, కవర్ వేస్తాం కాబట్టి. ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా చేయాలి. అయితే వీటిని పెద్ద సైజులో చేసాం, అలాగే కొంచెం మందంగా చేసాం కాబట్టి ఇంట్లో ఫ్యాన్ కిందనే మొత్తం ఆరవు కాబట్టి 1 రోజు తర్వాత వీటిని మెల్లగా తీసి ఒక ప్లేట్లో కానీ లేదంటే ఒక క్లాత్ పైన కానీ వేసి అప్పుడు ఎండను బట్టి 2 డేస్ కానీ లేదంటే 3 డేస్ కానీ ఎండలో పెట్టి ఎండబెట్టాలి. అప్పుడే కరెక్ట్గా వడియాలు చేసుకోవడానికి ఎండుతాయి. సరిగా ఎండకపోయినా కూడా సరిగా ఎండవు కాబట్టి మంచిగా ఎండబెట్టాలంటే 2 లేదంటే 3 రోజులు మాత్రం ఎండబెట్టాలి. చూడండి, నాకైతే కరెక్ట్గా 3 డేస్ పట్టింది ఇవి పూర్తిగా ఎండడానికి. ఇలా మంచిగా ఎండిన వాటిని ఎక్కువ చేసుకుంటే కనుక ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, 1 ఇయర్ వరకు అయినా ఉంటాయి. కాకపోతే మధ్యలో మధ్యలో మాత్రం మళ్ళీ ఎండబెట్టాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ పాపడాలు పెద్ద సైజులో వస్తాయి కాబట్టి కడాయి పెద్ద సైజులోనే తీసుకోవాలి. అలాగే నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి. ఈ నూనె వేడయ్యేంత లోపల ఒక చిన్న గిన్నె తీసుకొని 1 టీ స్పూన్ కారం పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసి ఇవన్నీ మంచిగా కలిపి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన నూనె బాగా వేడైన తర్వాత చేసిన వడియాలను కూడా ఒక్కొక్కటిగా వేసి అప్పడాలు తీసే జలిగంటతోనే ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి. ఎందుకంటే ఎండేటప్పుడు కరెక్ట్ షేప్లో ఎండవు కాబట్టి
ఇలా ప్రెస్ చేస్తూ మళ్ళీ దీన్ని రెండో సైడ్ కూడా వేసేసి 2 సైడ్ల కూడా మంచిగా కాలేటట్టు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వేడి వేడి పాపడాలు అయితే ఇంట్లో రెడీ అయిపోయినట్టే. అయితే పాపడాలు వేసేటప్పుడు మాత్రం నూనె బాగా వేడి కావాలి. చల్లగా ఉంటే మాత్రం పాపడాలు పొంగవు. మామూలుగా మనకు పాపడాలు పొంగుతలేవంటే కారణం అదే, నూనె సరిగా వేడి కాలేదన్నట్టు. అదేవిధంగా నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి. కొంచెం నూనెలో పాపడాలు వేయించుకుంటే మాత్రం సరిగా రావు. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని, ఏ పాపడాలైనా సరే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వేయించుకుంటేనే పాపడాలకి నూనె పట్టకుండా ఉంటుంది. అలాగే స్టవ్ని మాత్రం ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంచేసి నూనె మంచిగా వేడైన తర్వాతనే వేసేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నంత వరకు చేసుకొని మిగిలినవి మాత్రం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో సాంబార్ చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పులుసు లాంటివి చేసుకున్నప్పుడు మాత్రం పాపడాలు ఉంటేనే బాగుండనిపిస్తుంది కదా. అందుకోసమని ఎండాకాలం మాత్రమే వీలవుతుంది కాబట్టి పాపడాలు చేసుకోవడానికి ఇలా చేసి ఉంచుకుంటే మాత్రం సంవత్సరం అంతా కూడా హాయిగా ఎంజాయ్ చేసేయచ్చు పాపడాలతో. ఇలా వేయించుకున్న తర్వాత పాపడాలను డైరెక్ట్గా తినడం కంటే ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఉప్పు కారం అవన్నీ కలిపాం కదా, వాటిని ఇలా చల్లుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. వీటిని అన్నం తినేటప్పుడు అనే కాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటాయి. ఎప్పటికప్పుడు ఇలా వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేసి మీకు నచ్చితే మీరు మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయి పాపడాలు. చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో సింపుల్గా ఇలా వడియాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, సింపుల్గా ఎగ్జిబిషన్లో దొరికే పాపడాలని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం, మరికొంతమందికి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.